కాబట్టి సాతానుడు ఎప్పుడు వస్తాడు అంటే కాపరి లేనప్పుడు వస్తాడు. నువ్వు ప్రార్థనకు రానప్పుడు వస్తాడు సాతానుడు నీ దగ్గరికి. గుర్తుపెట్టుకో, నా పొలమును కాయ్యా, నీకు కావలసిన జీతం నేను ఇస్తాను అని కాపలా వాడిని పెడితే కాపలావాడు కునికి నిద్రపోతున్నాడట. ఈలోపు సాతానుడు వచ్చేసేసి గోధుమల మధ్యలో గురుగులు నాటిపోయాడంట. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను. చూసారా? ఎప్పుడు కనబడ్డది? ఆ విత్తనం వేసినప్పుడు కనబడలా, ఆ మొలక వచ్చినప్పుడు కనబడలా, ఆ గోధుమ కంకేసినప్పుడు. గురుగులు కూడా కంకేసినాయట. ఓ ప్రియమైన వాళ్ళరా, విత్తనాలు ఒకేలాగుంటాయి, మొక్క ఒకేలాగుంటుంది. అది పెరిగినప్పుడు దాని బుద్ధి బయటపడిద్ది. అలాగే తెల్ల బట్టలు కట్టుకొని వచ్చిన వాళ్ళంతా పాస్టర్లు కాదు, ప్రార్థనా పరులు కాదు. ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు మనం వినొద్దు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, సజ్జనుడు సద్విషయములను తీసుకొస్తాడంట. అంటే మంచివాడు తన హృదయంలో ఉన్న మంచి విషయాలు తీసుకొస్తాడట. దుర్జనుడు తన హృదయంలో ఉన్న చెడ్డ విషయములను తీసుకుని వస్తాడు. చెట్టు మంచిదని ఎంచి దాని ఫలము మంచిదని ఎంచండి. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించింది, కాని చెట్టు కాని ఫలములు ఫలించింది. మంచి చెట్టు మంచి ఫలములే ఫలించింది, కాని చెట్టు ఏం ఫలించింది? కాబట్టి దుర్జనుడు చెడ్డ విషయాలు హృదయంలో తీసుకొస్తే సజ్జనుడు సద్విషయములు మంచి విషయాలు హృదయంలో నుంచి తీసుకుని వస్తున్నాడు. ఏది నీకు మంచి విషయమో ఆలోచించు, ఏది నీకు మంచి విషయమో ఆలోచించు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు బట్టలు ఇచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు సరిగా చూసుకున్నా చూసుకోకపోయినా, నీకు బిడ్డలను కానీ నీ కుటుంబ మర్యాదలు కాపాడుతూ నీవే సర్వస్వంగా భావించుకున్నటువంటి భార్యను పక్కన పెట్టి ఎవరో తిన్నావా అని అడిగారు, భోజనం చేసావా, ఏది ఒక మాట, ఇక మాటమ్మట మాట మాటమ్మట మాట మాటమ్మట మాట పెంచుకుంటూ రోజు 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 అదేంది చుక్క 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 పెద్ద విషయం అయింది. సాధారణ ఒక్కసారి చంపుకోకుండా రోజుకు కొంచెం రోజుకు కొంచెం రోజుకు కొంచెం కొంచెం కొంచెంగా చంపుతాడనమాట. ఇక్కడ చూడండి, గోధుమలు చేలో గురుగులను నాటిన శత్రువు చూస్తే కనుక అవి పెరిగి పెద్దవైన గింజ పట్టినప్పుడు వాటి బుద్ధి బయటపడింది. సాతానుడు చేంజ్ చేసింది, గురుగులు ఇత్తింది, ఆడి బతుకు బయటపడింది. తర్వాత ఆ ఇంటి